హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్వర్టర్ బ్యాకప్ హవర్స్ క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకుందాము. మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ కెపాసిటీ వచ్చేసి, నేను ఎగ్జాంపుల్లో తీసుకున్న బ్యాటరీ వచ్చేసి 24 వోల్ట్స్ 125 ఆంపియర్ అవర్స్ బ్యాటరీ. అది మనం ఇంట్లో కాబట్టి 4 బ్యాటరీలు తీసుకున్నాము. 24 వోల్ట్స్ ఇంటూ 125 డివైడెడ్ బై 125 ఆంపియర్ అవర్స్ బ్యాటరీ ఇంటూ 4 బ్యాటరీ తీసుకున్నాము. 4 బ్యాటరీస్కి మనకు 24 వోల్ట్స్ 500 ఆంపియర్స్ అవర్స్ అనేది వస్తుంది. ఈ 500 ఆంపియర్స్ అవర్స్ అనేది మనకు ఇంట్లో వాడే లోడ్కి ఎంత టైం అనేది వస్తుందో తెలుసుకుందాము. ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి 10 లైట్స్ ఉన్నాయి. 10 లైట్స్ అంటే ఒక లైట్స్ వచ్చేసి 15 వాట్ లైట్. టోటల్ లోడ్ వచ్చేసి 150 వాట్స్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనం ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఫ్రిడ్జ్ లోడ్ వచ్చేసి 500 వాట్స్. నెక్స్ట్ ఒక ఫ్యాన్ తీసుకున్నాము. ఫ్యాన్ వాట్స్ వచ్చేసి 70 వాట్స్ ఫ్యాన్ ఒకటి. ఒక టీవీ తీసుకున్నాము. టీవీ వచ్చేసి 100 వాట్స్. నెక్స్ట్ ఒక ఏసీ తీసుకున్నాము. ఏసీ వచ్చేసి 1.5 కిలోవాట్ అంటే 1500 వాట్స్. టోటల్ వాటేజ్ అవర్ వచ్చేసి మనకు 2 కిలోవాట్ 320 వాట్స్ అని వచ్చింది. మనకు టోటల్ లోడ్ వచ్చేసి 2320 వాట్స్ వచ్చింది. మనం తీసుకున్న బ్యాటరీ ఏంటి? 24 వోల్ట్స్ 125 AH బ్యాటరీ. మనం ఎన్ని బ్యాటరీలు తీసుకున్నాం? 4 బ్యాటరీలు తీసుకున్నాం కాబట్టి 125 AH ఇంటూ 4 కాబట్టి 500 AH వచ్చింది. మనకి ఇన్వర్టర్ బ్యాకప్ హవర్స్ కావాలి కాబట్టి బ్యాకప్ హవర్స్కి మనం క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి? AH ఆంపియర్ హవర్స్ ఇంటూ వోల్టేజ్ డివైడెడ్ బై లోడ్. మనకి ఆంపియర్ హవర్స్ ఎంత? 500. మన బ్యాటరీ వోల్టేజ్ ఎంత? 24 వోల్ట్స్. మనకు టోటల్ లోడ్ ఎంత? 2320 వాట్స్. 500 ఇంటూ 24 12,000 వచ్చింది. 12,000 డివైడెడ్ బై టోటల్ లోడ్ ఎంత మనది? 2320 డివైడెడ్ బై చేసుకుంటే మనకు 5.1 అవర్స్ అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. దేనికి? మనం 10 లైట్స్, 1 ఫ్రిడ్జ్, 1 ఫ్యాన్, 1 టీవీ, 1 ఏసీ అనేది 5.1 అవర్స్ అనేది ఒకసారి మనం ఈ బ్యాటరీ అనేది ఫుల్ చేసుకుంటే 5.1 అవర్స్ అనేది నాన్ స్టాప్గా మనకి లోడ్ని కరెంట్ సప్లై చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలక్ట్రికల్ టెక్ సాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.